ఫ్యూ అప్డేట్స్ అనమాట. అంటే కొన్ని అప్డేట్స్ ఈ ఆర్గనైజేషన్లో వచ్చినాయి అండ్ ఆల్సో కొన్ని బెనిఫిట్స్ కూడా ఎక్కువ వచ్చాయి. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ గురించి మీకు నేను ఇవాళ చెప్పబోతున్నాను. ఓకే, సో బీయింగ్ అన్ ఐటీ ఎంప్లాయ్, నేను ఈ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇట్ ఈస్ గవర్నమెంట్ సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో జిఎస్టీ అండ్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. అంటే మనకి లీగల్గా ఎలాంటి టెన్షన్ అవసరం లేని సిచ్యువేషన్. సో మనం హౌస్ వైఫ్ అయినా, ఒకవేళ జాబ్ హోల్డర్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయీ అయినా, స్టూడెంట్ అయినా, ఎవరైనా సరే మనకు ఒక పార్ట్ టైం ఇన్కమ్ ఉంటే బాగుంటుంది, దట్టు గవర్నమెంట్ పరంగా లీగల్గా ఉంటే బాగుంటుంది అనే థాట్ అందరికీ ఉంటుంది. కాకపోతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఎవరికి తెలియదు. అంటే మనకు గైడ్ చేసే వాళ్ళు ఉండరు, అట్ ద సేమ్ టైం లీగల్ ఏదో నాట్ లీగల్ ఏందో కూడా మనకు తెలియని పరిస్థితి. సో అలాంటి ఆర్గనైజేషన్ గురించి వాళ్ళని చెప్పబోతున్నాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బిజ్ గురుకుల్. సో ఈ బిజ్ గురుకుల్ అనేది ఏంటి అంటే బేసికల్లీ ఇట్స్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఈ లెర్నింగ్ అంటే ఏంటి, మాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ మనకి ఆన్లైన్లో కనుక ట్రైనింగ్ ఇస్తే దాన్ని ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అంటారు, సేమ్ లైక్ బైజూస్ అనమాట. సో వేరే ఆర్గనైజేషన్స్కి వీటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఈ ఆర్గనైజేషన్లో మనం సోషల్ మీడియాకి సంబంధించిన టెక్నిక్స్ అన్ని దీంట్లో నేర్చుకుంటాం. అంటే ఈ నాలెడ్జ్, ఈ స్పెసిఫికల్లీ ఈ సోషల్ మీడియాకి సంబంధించిన నాలెడ్జ్ అనేది మనకి ఏ ప్లాట్ఫామ్ కూడా నేర్పేది ఇప్పుడు, అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ కూడా. కాకపోతే ఈ ఆర్గనైజేషన్లో మనం ఈ సోషల్ మీడియాకి సంబంధించిన నాలెడ్జ్ అంతా దీంట్లో మనం నేర్చుకుంటాం. ఓకే, సో ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ ప్రాసెస్లో మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్ని మనం నేర్చుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్స్ యూజ్ చేసి మనము బిజ్ గురుకుల్లో ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ చేస్తాం. ఈ లెర్నింగ్ అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక నాలెడ్జ్ని మనం ఆన్లైన్లో కనుక నేర్చుకుంటే దాన్ని ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అంటాం. సో వేరే ఆర్గనైజేషన్స్కి బిజ్ గురుకుల్ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ బిజ్ గురుకుల్లో మనం ఓన్లీ సోషల్ మీడియాకి సంబంధించిన నాలెడ్జ్ మాత్రం దీంట్లో నేర్చుకొని దాని తర్వాత అదే సోషల్ మీడియా నాలెడ్జ్తో మనం ఎర్నింగ్ అనేది చేస్తాం. ఎందుకంటే వై ఓన్లీ సోషల్ మీడియా ఎందుకు మనకు ఇంపార్టెంట్ అంటే యాజ్ యూ నో ఇంతకుముందు లాగా ఇప్పుడు సిచ్యువేషన్స్ లేవు. ఏదైనా ఆన్లైన్, ఏదైనా ట్రెండింగ్లో ఉన్నది, ఎప్పుడైనా బిజినెస్ నడుస్తుందంటే ఆన్లైన్ బిజినెస్ కానీ ఆన్లైన్ లెర్నింగ్స్ కానీ, అంటే ఎక్కువ పబ్లిక్ మనకు స్టే చేసేది సోషల్ మీడియానే. సో సోషల్ మీడియా యొక్క పవర్ఫుల్ అందరికి తెలుసు, అంటే దాని పవర్ అందరికి తెలుసు. సో ఈ సోషల్ మీడియాకి సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా మనకి బిజ్ గురుకుల్లో మనకు దీంట్లో దొరికిపోతుంది. సో దీంట్లో ఈ బేసికల్లీ ఈ బిజ్ గురుకుల్లో మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే అఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. ఓకే, వాట్ ఇస్ అఫిలియేట్ మార్కెటింగ్? మీరు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అంటే తెలుసు మీకు, మార్కెటింగ్ అంటే తెలుసు. అంటే ఏదైనా ఒక వస్తువుని మనం అమ్మినప్పుడు దాన్ని మార్కెటింగ్ అంటాం. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే నేను డిఫరెన్స్ చెప్తాను అఫిలియేట్ మార్కెటింగ్కి అండ్ మార్కెటింగ్కి. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే మార్కెటింగ్లో లేదా సేల్స్లో మనకి ఎంత వర్క్ చేసినా, ఎంత జాబ్ చేసినా, ఇప్పుడు మీరు జాబ్లో కానీ ఏ బిజినెస్ చేసినా ఏం చేసినా ఓన్లీ మనకు ఫిక్స్డ్ శాలరీ మాత్రమే వస్తుంది. కానీ అఫిలియేట్ మార్కెటింగ్లో మనకి కంపెనీ నుంచి డైరెక్ట్ షేర్ వస్తుంది అనమాట. అంటే మనం అక్కడ 10,000 20,000 మనం శాలరీ తీసుకోకుండా ఇక్కడ మనం చేసిన వర్క్ బట్టి, మనం చేసిన బిజినెస్ బట్టి మనకి షేర్ అనేది మనకు వస్తుంది. అండ్ రెండో బిగ్గెస్ట్ దీంట్లో బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఇక్కడ 70% ఆఫ్ ది కమిషన్ మనకు దీంట్లో బెనిఫిట్ వస్తుంది. అంటే చాలా ఎక్కువ. అంటే నార్మల్గా మనం ఏ బిజినెస్ చేసినా, జాబ్ చేసినా మహా అయితే 5 to 10% లేదా 20% అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఇన్ బిజ్ గ్రూప్లో మనకు 70% ఆఫ్ ది కమిషన్ మనకు ఆర్గనైజేషన్స్ ఇస్తారు. సెకండ్ బెనిఫిట్ ఏంటి అంటే దీంట్లో మనం చేయాల్సింది ఈ నాలెడ్జ్ని నేర్చుకున్న తర్వాత మనము వేరే కంపెనీకి కూడా మనం ఫ్రీలాన్సర్ లాగా వర్క్ చేసుకోవచ్చు. అంటే ఒక నాలెడ్జ్ని కనుక మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నప్పుడు మనం అది ఫ్రీగా చేయించాలి, కంపల్సరీ మనం అది ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేయాల్సిందే. సో ఈ నాలెడ్జ్ని మనం వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మనం ఫ్రీలాన్సర్ కింద వర్క్ చేసి మనం అక్కడ నుంచి కమిషన్స్ అనేవి తీసుకోవచ్చు. రెండోది, మూడో పాయింట్ ఏంటి అంటే మనం ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం ఆన్లైన్ బిజినెస్ చేయాలనుకున్నా, చాలా మంది హౌస్ వైఫ్స్ చూస్తుంటాము శారీస్ బిజినెస్ అంటుంటారు, లేదంటే ఇంకేదైనా స్టూడెంట్స్ కానీ ఆన్లైన్ పార్ట్ టైం జాబ్ చేద్దాం అనుకుంటారు. సో వీళ్ళకి సంబంధించిన మన నాలెడ్జ్ కూడా దీంట్లో మనం నేర్చుకోవచ్చు. అంటే అన్ని విధాల మన ఆన్లైన్ లెర్నింగ్స్ అనేవి దీంట్లో మనం నేర్చుకొని దానివల్ల బెనిఫిట్స్ పొందొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద 3 బెనిఫిట్స్ ఫ్రమ్ బిజ్ గురుకుల్. సో మెయిన్ దీంట్లో ఏంటి మనం అసలు దీంట్లో సబ్జెక్ట్స్ ఏముంటాయి అనే టాపిక్ వస్తాను. సో నేను బిజ్ గురుకుల్ అంటే ఏంటో చెప్పాను, లీగల్ టర్మ్స్ చెప్పాను, దాని తర్వాత 3 బెనిఫిట్స్. అంటే దీంట్లో మనం ఫ్రీలాన్సర్ కింద వర్క్ చేసుకోవచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ మీనింగ్ చెప్పాను, దాని తర్వాత ఆన్లైన్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు అనే థింగ్ కూడా చెప్పాను. సో దీంట్లో బిజ్ గురుకుల్లో మనం లాగిన్ అయిన తర్వాత, అంటే సబ్జెక్ట్స్ని మనం పర్చేస్ చేసిన తర్వాత అసలు సబ్జెక్ట్స్ ఏముంటాయి, అసలు సబ్జెక్ట్స్ మనకు రియల్లీ యూస్ఫుల్లా కాదు, అది ఏది ఉంటుందో నేను చెప్తాను. యాక్చువల్లీ ఈ బిజ్ గురుకుల్లో మనకు ఆల్మోస్ట్ 5 బండల్స్ ఉంటాయి, అంటే 5 ప్యాకేజెస్. ఒక గేమ్లో కనుక ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ ఎలా ఉంటుందో దీంట్లో కూడా మనకు 5 బండల్స్ ఉంటాయి. 5 బండల్స్ ఇన్ ద సెన్స్ 5 ప్యాకేజెస్ అనమాట. సో దీంట్లో నేను 1 by 1 చెప్తాను. ఫస్ట్ వన్, ద బేసిక్ వన్ దీంట్లో ఏంటంటే మార్కెటింగ్ మాస్టరీ. మార్కెటింగ్ మాస్టరీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన చుట్టూ ఉన్నది ఏదైనా సేలే. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి మనం ఒక టమాటోస్ 1 kg టమాటోస్ బయట అమ్మినా మార్కెటింగే, మనం బెంజ్ కార్ అమ్మినా మార్కెటింగ్. అంటే లైఫ్ అంతా తిరిగేది సేల్ చుట్టే. కానీ
చాలా మందికి లేనిది ఏంటి, ఎలా సేల్ చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, ఏదైనా ప్రోడక్ట్ని మనం అమ్మాలంటే దానికి సంబంధించిన స్కిల్ ఏంటో తెలియదు. అలాంటి స్కిల్లే మనం దీంట్లో కొనుక్కుంటాం, సింపుల్. సో మార్కెటింగ్, కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, మార్కెటింగ్ మాస్టరీ. మార్కెటింగ్ మాస్టరీ అంటే ఏంటి, ఏదైనా ఒక ప్రోడక్ట్ని కానీ, ఏదైనా ఒక వస్తువుని కానీ, ఏదైనా మనం ఎలా మార్కెట్ చేయాలి అనే స్కిల్ మొత్తం మనం మార్కెటింగ్ మాస్టరీ నేర్చుకుంటాం. ఓకే, ఇది పాయింట్ నెంబర్ 1 సబ్జెక్ట్, అంటే ఫస్ట్ బండల్ అనమాట. సో దీని కాస్ట్ మీరు ఇప్పుడు తీసుకోవాలనుకుంటే మీకు డైరెక్ట్ మన వెబ్సైట్ నుంచి పర్చేస్ చేస్తే చాలా ఎక్కువ ఉంటుంది, కానీ నా రిఫరల్ కోడ్ ద్వారా మీరు తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 1500లో వచ్చేస్తుంది. పాయింట్ నెంబర్ 2 అంటే సెకండ్ బండిల్కి వెళ్తే బ్రాండింగ్ మాస్టరీ. బ్రాండింగ్ మాస్టరీ అంటే నేమ్లోనే ఉంది బ్రాండింగ్ మాస్టరీ. ఏదైనా ఒక వస్తువుని కానీ, మన కంపెనీని కానీ, లేదా ఏదైనా సబ్జెక్ట్ని కానీ మన పబ్లిక్లో ఫస్ట్ అది షైన్ అవ్వాలి అంటే మనకు కావాల్సింది ఒక బ్రాండ్ని డెవలప్ చేయాలి. సో ఈ బ్రాండింగ్ మాస్టరీ యొక్క సబ్జెక్ట్ దీంట్లో ఏముంటుందంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో, ఓకే, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, మన గూగుల్ యాడ్స్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఎనీ ప్లాట్ఫామ్లో ఒక బ్రాండ్ని ఎలా డెవలప్ చేయాలి అనే నాలెడ్జ్ మొత్తం మనకు బ్రాండింగ్ మాస్టర్లో పెట్టారు. సో బ్రాండింగ్ మాస్టర్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే ఇట్ విల్ కాస్ట్ యూ 3500 ఓన్లీ. ఓకే, సో ఈ ప్రైస్ కూడా మీరు నా రిఫరల్ కోడ్తో తీసుకుంటే మీకు ఆ ప్రైస్లో వస్తుంది. మీరు డైరెక్ట్ వెబ్సైట్ నుంచి తీసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి అంటే మీరు బ్రాండింగ్ మాస్టర్ కనుక 3500 పెట్టి తీసుకుంటే మీకు మార్కెటింగ్ మాస్టర్ కూడా దీంట్లో ఫ్రీగా వస్తుంది. ఓకే, సో అంటే మీకు 3500లో మార్కెటింగ్ మాస్టరీ అండ్ ఆల్సో బ్రాండింగ్ మాస్టర్ సబ్జెక్ట్స్ 2 వచ్చేస్తాయి, అంటే 2 బండిల్స్ వచ్చేస్తాయి. ద నెక్స్ట్ స్టేజ్ అంటే ట్రాఫిక్ మాస్టరీ. ద థర్డ్ వన్ ఏంటి అంటే ట్రాఫిక్ మాస్టరీ. నేమ్లోనే ఏంటి, ట్రాఫిక్ అంటే ఏంటి, క్రౌడ్. జనాలు ఎక్కడ ఉంటారు, సోషల్ మీడియాలో ఉంటారు. ఇప్పుడు నార్మల్గా మనమే ఉన్నాం, ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం, సో మనం బాగా రెడీ అయ్యాం. రెడీ అయిన తర్వాత మనకు ఎందుకు రెడీ అవుతాం, మనం పబ్లిక్ని అట్రాక్ట్ కావడానికి, లేదా మనం ఆన్లైన్ బిజినెస్ చేసినా ఏది చేసినా మనం పబ్లిక్ని అట్రాక్ట్. ఎండ్ ఆఫ్ ది డే ఒక సామెత అంటారు, ప్రొవైబ్ అంటారు, మోర్ పబ్లిక్ మోర్ మనీ. అంటే ఏదైనా బిజినెస్లో మనకు ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడే మనకు బిజినెస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ నాలెడ్జ్ అంతా, అంటే ట్రాఫిక్ని అట్రాక్ట్ చేసే నాలెడ్జ్ అంతా మనం ట్రాఫిక్ మాస్టర్ సబ్జెక్ట్స్లో నేర్చుకుంటాం. సో ఇక్కడ దీని ప్రైస్ ఏంటి అంటే 6000. ఓకే, 5999కి మనకి ఈ ట్రాఫిక్ మాస్టరీ వచ్చేస్తుంది. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే మీరు ట్రాఫిక్ మాస్టరీ కనుక థర్డ్ బండల్ తీసుకుంటే మీకు మార్కెటింగ్ మాస్టరీ 1500 బండల్ అండ్ ఆల్సో బ్రాండింగ్ మాస్టరీ 3500 బండల్, ఇది 2 కూడా దీంట్లో వచ్చేస్తాయి. అంటే 5999కే మీకు మార్కెటింగ్ మాస్టరీ, బ్రాండింగ్ మాస్టరీ అండ్ ట్రాఫిక్ మాస్టరీ 3 సబ్జెక్ట్స్లో 3 ప్యాకేజ్ మనకు 6000లో వచ్చేస్తాయి. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ట్రాఫిక్ మాస్టరీ. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి, వేరే వాళ్ళని మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే ఫస్ట్ దాంట్లో బ్రాండింగ్ డెవలప్ చేస్తాము, సెకండ్ దాంట్లో ట్రాఫిక్ని అట్రాక్ట్ చేస్తాము, వచ్చిన ట్రాఫిక్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఎలా చేస్తాము ఇన్ఫ్లుయెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక మంచి డైరెక్టర్ తీసుకుందాం, ఒక మంచి డైరెక్టర్ మంచి స్క్రిప్ట్ రాస్తేనే మనం అట్రాక్ట్ అవుతాం, లేదా మంచి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి మనం అట్రాక్ట్ అవుతాం. సో ఈ కాన్సెప్ట్స్ యొక్క, ఈ నాలెడ్జ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా, నాలెడ్జ్ అంతా మనం ఇన్ఫ్లుయెన్స్ మాస్టర్లో నేర్చుకుంటాం. అంటే ఎదుటి వ్యక్తిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఎదుటి వ్యక్తిని ఇన్ ద సెన్స్ మనం ఏదైనా బిజినెస్లో మనం కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలి అని అంటే, ఒక బిజినెస్ని అట్రాక్ట్ చేయాలంటే మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన పరిస్థితి. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ యొక్క సబ్జెక్ట్స్లో ఈ నాలెడ్జ్ అంతా మనం దీంట్లో నేర్చుకుంటాం. సో ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ కనుక మీరు తీసుకోవాలనుకుంటే ఇట్ విల్ కాస్ట్ యూ ఓన్లీ 10,999, అంటే 11,000కే ఈ ప్యాకేజ్ మనకు వచ్చేస్తుంది. కానీ మీకు దాంట్లో మార్కెటింగ్ మాస్టరీ, బ్రాండింగ్ మాస్టరీ, ట్రాఫిక్ మాస్టరీ అండ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ అన్ని సబ్జెక్ట్స్ దీంట్లో వచ్చేస్తాయి. లాస్ట్ వన్ మన బిజ్ గ్రూప్లో ఉన్న చాలా బిగ్గెస్ట్ ప్యాకేజ్ అనుకోవచ్చు. దీంట్లో ఏంటి అంటే దట్ ఈస్ ఫైనాన్స్ మాస్టరీ. అంటే ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ కానీ కొంచెం అప్గ్రేడ్ అయిన వర్షన్. సో ఫైనాన్స్ మాస్టరీ. సో ఈ ఫైనాన్స్ మాస్టరీలో మనం ఏం నేర్చుకుంటామంటే, మీకు తెలుసు చాలా మందికి ఇంటర్నెట్లో కానీ, చాలా మంది స్టూడెంట్స్ కానీ, బిజినెస్ మ్యాన్లు స్టాక్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ, క్రిప్టో అని చాలా మంది డబ్బులు లాస్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ అనేది మనకి స్టాక్స్ పైన కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పైన లేని పరిస్థితి. సో ఇలాంటి వాళ్ళ కోసం, అంటే చాలామంది ఇలాంటి మోసాలకు కూడా ఫేస్ చేసుకుని చాలా డబ్బులు లాస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఈ ఫైనాన్స్ మాస్టరీలో మనకు స్టాక్ మార్కెటింగ్ కానీ, ట్రేడింగ్ కానీ, వీటికి సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా మనకు దాంట్లో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఏది కూడా మనం ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు ఈ ప్యాకేజ్లో. జస్ట్ మనము ఈ నాలెడ్జ్ మాత్రం తీసుకుంటాం. సో ఈ నాలెడ్జ్ మనం ఆల్మోస్ట్ నేర్చుకున్నప్పుడు ఆబ్వియస్లీ మనం ఇన్ ఫ్యూచర్లో బెనిఫిట్ అవుతుంది. సో ఫైనాన్స్ మాస్టరీ కనుక మీరు తీసుకోవాలనుకుంటే ఇట్ విల్ కాస్ట్ యూ 14,999, అంటే 15,000లో మీకు ఫైనాన్స్ మాస్టరీ వచ్చేస్తుంది. కానీ 15,000 పెట్టి మీరు ఫైనాన్స్ మాస్టరీ తీసుకుంటే మీకు స్టార్టింగ్ నుంచి ఉన్న ప్యాకేజ్ అన్ని ఎండ్ వరకు అన్నీ వచ్చేస్తాయి. అంటే మార్కెటింగ్ మాస్టరీ, బ్రాండింగ్ మాస్టరీ, ట్రాఫిక్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ అండ్ ఆల్సో ఫైనాన్స్ మాస్టరీ అన్ని ప్యాకేజెస్ కలిసి మనకు 14,999 వచ్చేస్తాయి. సో ఇలా కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ మనకు నాలెడ్జ్ అంతా దీంట్లో పెట్టారు. సో ఈ నాలెడ్జ్ మనం ఏదైతే పర్చేస్ చేస్తామో, ఓకే, ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే మనం తీసుకుంటాం అది రియల్ టైంలో మనకు యూజ్ అవుతుందంటే ఆబ్వియస్లీ ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రైవింగ్ నేర్చుకుంటాం లేదా స్విమ్మింగ్ నేర్చుకుంటాం, కంపల్సరీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో మనకి నాలెడ్జ్ అంటూ బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఈ సబ్జెక్ట్స్లో ఏదైతే ప్యాకేజెస్ ఉన్నాయో, దాంట్లో సబ్జెక్ట్స్ ఉన్నాయో ఓన్లీ వీడియోస్ మాత్రమే ఉంటాయి. ఆ వీడియోస్ చూడడం
బ్యాక్గ్రౌండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, ఎలా చేయాలి ఏం చేయాలి అనే రియల్ టైంలో ఒక డమ్మీ అకౌంట్తోని అంటే మనకు నాలెడ్జ్ అంతా మనకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు 0 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి కూడా మంచి ఫాలోవర్స్ ఎలా రావాలి, ఒకవేళ వీడియో మేకింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మంచి రీల్స్ ఎలా తీయాలి, గూగుల్ యాడ్స్ ఎలా తీయాలి, అంటే మార్కెట్ ఎలా చేయాలి, ఏదైనా స్కిల్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలన్న నాలెడ్జ్ మొత్తం ఈ అన్ని ప్యాకేజ్లో బిజ్గురుకుల్ వాళ్ళు పెట్టారు. సో దిస్ ప్లాట్ఫామ్ ఈస్ హైలీ రికమెండెడ్ అండ్ ఆల్సో మనకు ట్రస్ట్ వర్తి. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే దీంట్లో మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా అంటే బిజ్గురుకుల్లో ఏ ప్యాకేజ్ తీసుకున్నా మీకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఉంటుంది. అంటే ఒక్కసారి మీరు పేమెంట్ చేయాలి. ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి పేమెంట్స్ కానీ ఎలాంటి సబ్స్క్రిప్షన్స్ కానీ అవసరం లేదు. ఓకే, దిస్ ద మెయిన్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ. మోర్ ఓవర్ ఏంటి అంటే ఒకవేళ బిజ్గురుకుల్ వాళ్ళు ఈ ఉన్న ప్యాకేజెస్లలో ఎక్స్ట్రా నాలెడ్జ్ ఏదైనా యాడ్ చేయాలనుకున్నా కూడా ఆ నాలెడ్జ్ వాళ్ళు యాడ్ చేసినా మనకి ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఉండవు. అంటే దాంట్లో సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా వచ్చినా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ దాంట్లో వచ్చేస్తాయి. ఓకే, ఇదన్నమాట. సో ఇవాళ ఆల్మోస్ట్ ఇంటర్నెట్లో నేను బిజ్గురుకుల్లో 6 months ముందు జాయిన్ అయినప్పుడు ఆల్మోస్ట్ నాకు 121 ఫాలోవర్స్ మాత్రమే ఉండేది. బట్ ఇవాళ ఆల్మోస్ట్ 20,000+ ఫాలోవర్స్ నాకు వచ్చారు. ఇదంతా ఏంటి అంటే పవర్ఫుల్ సబ్జెక్ట్స్ ఆఫ్ బిజ్గురుకుల్. దీంట్లో కంప్లీట్గా మనం ఏం చేయాలి అంటే సెలబ్రిటీ రేంజ్కి మనం ఎలా రీచ్ అవ్వాలి, మనం ఏది చేసినా పబ్లిక్కి ఎలా రీచ్ అవ్వాలనే కాన్సెప్ట్లో మనకు నాలెడ్జ్ అంతా దీంట్లో ప్రొవైడ్ చేయగలుగుతారు. అండ్ మోర్ ఓవర్ ఓన్లీ 6 months ఆఫ్ స్పాన్లో అంటే 6 months ఆఫ్ టైంలో నేను ఆల్మోస్ట్ 13.5 lakhs దీంట్లో ఎర్న్ చేయగలిగాను. ఇది ఎందుకు అంత క్రెడిట్ ఏంటి అంటే బిజ్గురుకుల్ సబ్జెక్ట్స్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ బిజ్గురుకుల్. సో నేను ఒక 1 minute మళ్ళీ చిన్న ఇంట్రో ఇస్తాను వాట్ ఇస్ బిజ్గురుకుల్ అనేది. సో బిజ్గురుకుల్ అనేది బేసికల్లీ ఇది మనం టెన్షన్ పడాల్సిన ప్లాట్ఫామ్ కాదు. ఇట్స్ ఓన్లీ ఈ లెర్నింగ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్లాట్ఫామ్ ఇది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దీంట్లో మనకు 3 benefits ఉంటాయి. ఓకే, ఒకటి మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకొని అంటే ఈ బిజ్గురుకుల్ కోర్సెస్ని ప్రమోట్ చేయడం ద్వారా మనకు హైయెస్ట్ బెనిఫిట్స్ దీంట్లో అంటే 70% ఆఫ్ ది కమిషన్ మనకే వస్తుంది. రెండోది ఈ నాలెడ్జ్ వల్ల మనం ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇన్ ఫ్రీ టైం. థర్డ్ బెనిఫిట్ ఏంటి అంటే ఇన్ ఫ్యూచర్లో మనం ఏదైనా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఎందుకంటే ఇప్పుడు కమింగ్ ఫ్యూచర్ మొత్తం అంతా ఆన్లైన్, ఏది కూడా మనం బయటకు వెళ్ళి షాపింగ్ చేసుకునే పరిస్థితి లేదు. కాకపోతే అది ఎలా చేయాలి అనే నాలెడ్జ్ అంతా మనం దీంట్లో నేర్చుకుంటాం. అంటే థర్డ్ బెనిఫిట్ ఏంటి అంటే మనం దీంట్లో ఆన్లైన్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. Moreover, it's a certified from YouTube, Facebook, Instagram, అన్ని ప్లాట్ఫామ్స్లో సర్టిఫైడ్ ఆర్గనైజేషన్. అండ్ సో గవర్నమెంట్ పరంగా ఇట్స్ అండ్ MCA రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. మూడోది GST అయినలో కూడా రిజిస్టర్డ్. అంటే ఏ అమౌంట్ మనకు వచ్చినా ఇట్స్ వైట్ అండ్ వైట్లో మనకి కంప్లీట్గా మనకు దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. సో మన సౌత్ ఇండియన్స్కి ఇది లక్కీయెస్ట్ ప్లాట్ఫామ్ అని అనుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇది నేను చెప్పేది జాగ్రత్త వినండి. జస్ట్ ఇమాజిన్ మన చుట్టూ ఎన్ని ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, PG కాలేజ్, యూనివర్సిటీస్, హౌస్ వైఫ్స్ ఎంతమంది ఉన్నారు, జాబ్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు, స్మాల్ లెవెల్లో బిజినెస్ చాలా మంది ఉన్నారు. ఓకే, అందరికీ కావాల్సిన కామన్ పాయింట్ ఏంటంటే దే వాంట్ టు ఎర్న్ సమ్ పార్ట్ టైమ్ ఇన్కమ్. అండ్ వాళ్ళకు కూడా ఏదో కొంత, ఎందుకంటే ఎడ్యుకేషన్లో ఎక్కడ దొరికిన నాలెడ్జ్ మనం దీంట్లో మనం నేర్చుకోగలుగుతాం. సో ఈ ప్లాట్ఫామ్ అనేది 100% మనకు రికమెండబుల్. మన సౌత్ ఇండియన్స్కి ఎందుకు అని అంటే మన బడ్జెట్లో అంటే 1,500 నుంచి 15,000 వరకు ఎవరైనా అఫోర్డ్ చేయగలుగుతారు. ఇప్పుడు 15,000కి ఒక మొబైల్ కూడా రాని పరిస్థితి. మంచి మొబైల్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ తీసుకున్నా కూడా 4 daysకి అది కంపల్సరీ దాని వాల్యూ అనేది డిగ్రేడ్ అవుతుంది. కానీ 15,000 పెట్టి కనుక మీరు ఇక్కడ ప్యాకేజ్ తీసుకున్నా, 11,000 పెట్టి ప్యాకేజ్ తీసుకున్నా, 6,000, 3,500, 1,500 ఏ ప్యాకేజ్ తీసుకున్నా మీరు ఓన్లీ నాలెడ్జ్ మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు, నాలెడ్జ్ మాత్రమే ఇక్కడ మీరు గెయిన్ చేస్తున్నారు. అదే నాలెడ్జ్తో మీరు డెవలప్ అవుతున్నారు. సో బిజ్గురుకుల్లో నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో చాలా మట్టుకు దీంట్లో మంచి ఎర్నింగ్స్ చేసి మంచి నాలెడ్జ్తోని వాళ్ళ ఓన్ పేజెస్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వీడియో మేకింగ్లో సూపర్ స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇలా చాలా ఉన్నారు. సో మీరు సబ్జెక్ట్స్ తీసుకుంటే దాని యొక్క పవర్ఫుల్ మెథడాలజీ మీకు అంతా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటి అని అంటే అందరికీ ఉండే కామన్ క్వశ్చన్, మనం చేయగలుగుతామా లేదా? ఓకే, ఈ ప్లాట్ఫామ్లో మనం జాయిన్ అవుతాం, సరే ప్యాకేజ్ తీసుకుంటాం, మనం చేయగలుగుతాం లేదా అంటే 100% మనం దీంట్లో 100% సక్సెస్ అవుతాం. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఈ ప్లాట్ఫామ్లో మనకు 100% గైడెన్స్ ఉంటుంది. ఎవ్రీ వీక్ మనకు వెబినార్స్ ఉంటాయి. అంటే మండే, వెన్స్డే, ఫ్రైడే అండ్ సండే బై డిఫాల్ట్ ఇక్కడ మన హైయెస్ట్ అర్నర్స్ ఎవరైతే ఉన్నారో, హైయెస్ట్ ఎంటర్ప్రీనర్స్ కానీ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మనకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రెండోది అందరు కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే అన్నయ్య మేము దీంట్లో జాయిన్ అయిన తర్వాత, ఓకే దీంట్లో మేము సబ్జెక్ట్స్ తీసుకున్న తర్వాత ఏదైనా ప్యాకేజ్ చూస్ చేసుకున్నప్పుడు మాకు ఎలా స్టార్ట్ చేయాలో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు Day 1 ఏం చేయాలి, Day 2 ఏం చేయాలి అనే క్లారిఫికేషన్ డౌట్స్ చాలా మంది నన్ను అడుగుతారు. సో నేను దానికి అందరికీ చెప్పే ఆన్సర్ ఏంటి అంటే దీంట్లో మీరు జాయిన్ అయిన తర్వాత Day 1 నుంచి అంటే మీరు లాగిన్ అయిన డే నుంచి మీరు ఎర్నింగ్స్ వెళ్ళే వరకు మీరు ఏం చేయాలి, ఎలా చేయాలనేది బిజ్గురుకుల్లో ఆల్రెడీ ఒక వేని మనకు డిజైన్ చేసి పెట్టారు. ఆ ప్రొసీజర్ని మనం ఫాలో అవుతూ వెళ్ళిపోతే సరిపోతుంది. దాంట్లో మెయిన్ ఏంటి అంటే మనకు స్టెప్స్ టు సక్సెస్, అంటే మనం సక్సెస్ అవ్వడానికి బేసిక్గా తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం దీంట్లో మనం నేర్చుకుంటాం. అండ్ ఆల్సో అదే ప్లాట్ఫామ్లో అదే వేలో మనం ట్రావెల్ చేస్తాం. దీంతో పాటు నా గైడెన్స్ కూడా మీకు 100% ఉంటుంది. నా టీంలో కనుక మీరు జాయిన్ అవుతే మీరు ఎర్నింగ్ స్టార్ట్ అయ్యే వరకు, ఓకే మీరు ఎర్నింగ్ స్టార్ట్ అయ్యే వరకు, మీరు సక్సెస్ అయ్యే వరకు కూడా నా సైడ్ నుంచి మీకు ప్రాపర్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్ అనేది నేను తెలుగులో ఇస్తాను. సో టెన్షన్ పడాల్సిన పని లేదు.
సో దట్స్ ఆల్ అబౌట్ బిజ్గురుకుల్. ఈ బిజ్గురుకుల్ అంటే ఏంటి? ఇది రియల్ ఆఫ్ మనం వేలల్లోని లక్షల్లోని సంపాదించవచ్చా? డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళిపోయి బిజ్గురుకుల్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ ఇలా బుక్ లోగోతో బిజ్గురుకుల్ అని ఉండే వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ తర్వాత క్రింద సెలెక్ట్ యువర్ బండిల్ అని కూడా అడుగుతుంది. ఇంతకు ముందు ఇవి 3 బండిల్స్ మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు ఇంకో 2 యాడ్ చేసి ఇక్కడ మొత్తం 5 బండిల్స్ పెట్టారు. ఆ 5 బండిల్స్ ఏంటంటే మార్కెటింగ్ మాస్టరీ, బ్రాండింగ్ మాస్టరీ, ట్రాఫిక్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ, ఇక చివరిగా ఫైనాన్స్ మాస్టరీ. అలాగే ఇవి తెలుసుకుందాం. మొదటగా మార్కెటింగ్ మాస్టరీ. ఇందులో విడిగా కోర్సెస్ ఏమీ ఉండవు, ఓన్లీ మార్కెటింగ్ గురించి మాత్రమే చెప్తారు. దీని ఒరిజినల్ ప్రైస్ 2143. అదే ఎవరైనా రిఫరల్ ద్వారా కానీ, అంటే ఎవరైనా మీకు రిఫరల్ చేసి లింక్ ద్వారా కానీ జాయిన్ అయితే మీకు 1499కి వస్తుంది. ఇక సెకండ్ బండిల్ బ్రాండింగ్ మాస్టరీ. మీకు ఇది ఒరిజినల్ ప్రైస్ 4999 రూపాయలు ఉంటుంది. అదే కానీ మీరు ఎవరైనా రిఫరల్ ద్వారా కానీ జాయిన్ అయితే మీకు 3499 రూపాయలకి వస్తుంది. ఇందులో మొత్తం 7 కోర్సులు ఉంటాయి. అవేంటంటే పర్సనల్ డెవలప్మెంట్, వీడియో సూపర్ స్టార్, డిజిటల్ మార్కెటింగ్, ఫేస్బుక్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్, స్పోకెన్ ఇంగ్లీష్, అఫిలియేట్ మార్కెటింగ్ మాస్టర్ మైండ్. ఒకవేళ మీరు ఈ సెకండ్ బండిల్ బ్రాండింగ్ మాస్టరీ గాని కొనుక్కుంటే మీకు మొదటగా చెప్పిన ఆ మార్కెటింగ్ మాస్టరీ బండిల్ అనేది కూడా ఫ్రీగా వస్తుంది. ఇక థర్డ్ బండిల్ ఏంటంటే ట్రాఫిక్ మాస్టరీ. దీని ఒరిజినల్ ప్రైస్ 8999 రూపాయలు ఉంటుంది. ఇది కూడా మీరు ఎవరైనా రిఫరల్ ద్వారా కానీ జాయిన్ అయితే మీకు 5999 రూపాయలకి వస్తుంది. ఇందులో కూడా మీకు 7 కోర్సులు ఉంటాయి. అవేంటంటే అడ్వాన్స్డ్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్, ఫేస్బుక్ యాడ్స్ మాస్టర్ మైండ్, యూట్యూబ్ మాస్టర్ మైండ్, గూగుల్ యాడ్స్ మాస్టర్ మైండ్, ఎక్సెల్ మాస్టరీ, ఈమెయిల్ మార్కెటింగ్ మాస్టరీ, లింక్డ్ఇన్ మాస్టరీ. అలాగే ఈ 7 కోర్సులతో పాటు మీకు ఇందాక చెప్పిన మార్కెటింగ్ మాస్టరీ అలాగే బ్రాండింగ్ మాస్టరీ ఆ 2 బండిల్స్ కూడా ఫ్రీగా వస్తాయి. అలాగే ఫోర్త్ బండిల్ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ. దీని ఒరిజినల్ ప్రైస్ 15999 రూపాయలు ఉంటుంది. దీన్ని కూడా మీరు ఎవరైనా రిఫరల్ చేస్తే కానీ జాయిన్ అయినట్లయితే మీకు 10999 రూపాయలకి వస్తుంది. ఇందులో 6 కోర్సులు ఉంటాయి. అవేంటంటే మాస్టర్ పబ్లిక్ స్పీకింగ్, కాపీ రైటింగ్ మాస్టర్ మైండ్, కంటెంట్ రైటింగ్, పాడ్కాస్ట్ మాస్టరీ, సేల్స్ మాస్టరీ, బికమ్ ఏ బెస్ట్ సెల్లింగ్ ఆథర్. అలాగే ఈ 6 కోర్సులతో పాటు మీకు ఇందాక చెప్పిన మార్కెటింగ్ మాస్టరీ బండిల్, బ్రాండింగ్ మాస్టరీ బండిల్, ట్రాఫిక్ మాస్టరీ బండిల్ ఈ 3 కూడా మీకు ఫ్రీగా అనేవి వస్తాయి. ఇక చివరిగా ఫిఫ్త్ బండిల్ ఫైనాన్స్ మాస్టరీ. ఇది 9999 రూపాయలు ఉంటుంది. దీన్ని కూడా మీరు ఎవరైనా రిఫరల్ లింక్ ద్వారా కానీ జాయిన్ అయితే మీకు 14999 రూపాయలకి వస్తుంది. ఇందులో కేవలం స్టాక్ మార్కెట్ గురించి మాత్రమే ఉంటుంది. అది కూడా 2 కోర్సెస్ కింద ఉంటుంది. ఒకటి స్టాక్ మార్కెటింగ్ మాస్టరీ బిగినర్, రెండవది స్టాక్ మార్కెటింగ్ మాస్టరీ అడ్వాన్స్డ్. అలాగే ఈ 2 కోర్సులతో పాటు మీకు ఇందాక చెప్పిన మార్కెటింగ్ మాస్టరీ, బ్రాండింగ్ మాస్టరీ, ట్రాఫిక్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ ఈ 4 బండిల్స్ కూడా ఫ్రీగా వస్తాయి. వీటి గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మీరు ఫస్ట్ మార్కెటింగ్ మాస్టర్ గాని తీసుకుంటే మీరు అది ఒక్కటే యాక్సెస్ చేయగలరు. ఒకవేళ అది కాదు మీరు సెకండ్ బ్రాండింగ్ మాస్టర్ తీసుకుంటే మీకు ఫస్ట్ ది మార్కెటింగ్ మాస్టర్ కూడా ఫ్రీగా వస్తుంది. ఒకవేళ ఆ 2 కాకుండా మీరు థర్డ్ ది ట్రాఫిక్ మాస్టర్ ఎంచుకున్నట్లయితే మీకు ఫస్ట్ మార్కెటింగ్ మాస్టరీ, సెకండ్ ది బ్రాండింగ్ మాస్టరీ ఆ 2 కూడా మీరు ఫ్రీగా యాక్సెస్ చేయవచ్చు. ఒకవేళ ఇవేవి కాకుండా ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ ఫోర్త్ బండిల్ గాని తీసుకున్నట్లయితే మీకు మొదటి 3 బండిల్స్ అనేవి ఫ్రీగా యాక్సెస్ చేయవచ్చు. ఇవేవి కాకుండా మీ దగ్గర కొంచెం డబ్బులు ఎక్కువ ఉండి మీరు ఫైనాన్స్ మాస్టరీ గాని తీసుకున్నట్లయితే మీకు మొదటి చెప్పిన ఈ 4 బండిల్స్ ని కూడా మీరు ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. అంటే మీరు ఫైనల్ గా తీసుకుంటే మీ దగ్గర మొత్తం 5 బండిల్స్ ఉన్నట్లు.